ఓం గం గణపతియే నమః. శ్రీ శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం పూర్వభాగం దశమస్కందం. కంసరాజేంద్ర, ఈమె నీకు వరుసకే చెల్లెలు, కానీ పుత్రిక వంటిది, ఉత్తమురాలు, గౌరవించదగినది, ప్రవర్తన కలది, అసలే భయస్థురాలు, అందులో పిన్న వయసుది, కొత్త పెళ్లి కూతురు, చక్కని లక్ష్మీ కళలతో విలసిల్లుతున్నది, భయంతో లోలోన వణికిపోతున్నది. కరుణామయ, ఇదిగో నీకు చేతులెత్తి మొక్కుతున్నాను, ఈమెను రక్షించు. ఈ విధముగా వసుదేవుడు ఇంకా అనునయంగాను కంసుని మనస్సు కలచివేసేటట్లుగాను మాట్లాడాడు. అయినా కంసుడు జాలిపడలేదు. అతడు కోపపు చూపులతో కూడిన కన్నుల నుండి నిప్పులు రాలుతూ ఉండగా దేవకీదేవిని చంపబోయాడు. అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా అతన్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు. మానవులకు భేలతనం పనికిరాదు. ఎప్పుడైనా కాలమే వాస్తవమని వివేకం వదలరాదు. ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రవర్తిస్తుందో అంతవరకు ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలని నిశ్చయించి స్థిరమైన బుద్ధితో ఇలా నిశ్చయించుకున్నాడు వసుదేవుడు. ఆపద పాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చివేస్తాననడం ఇప్పటికీ మంచిది. ముందు ఏమి జరగబోతున్నదో ఎవరికి తెలుసు? ఈమె ఇప్పటికీ ప్రాణాలతో నిలిచి ఉంటే రేపు మరో మార్గం లభించదా? పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వచ్చినా రాని అందాక వీడు బ్రహ్మదేవుని చేత ఏ ఆపద పొందకుండానే ఉంటాడా? అప్పటికీ ఏదో ఒక చక్కని ఉపాయం ఉండదా? అడవిలో పుట్టిన దావాగ్ని ప్రక్కనున్న చెట్లను విడిచి ఎగసి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది. అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అని వాని కారణాలను దూరంగా పోతూ ఉంటాయి. ఇంత తెలిసి ఇంకా తొట్టుపాటు పడడం ఎందుకు? కుమారులను ఇస్తానని మాట ఇచ్చి భార్యను విడిపించడం తెలివైన పని. వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు పుట్టేనాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా? ఆనాటికి ఏదేమైనా అడ్డుపడకపోతుందా? 8వ గర్భంలో పుట్టినవాడు వీడిని సంహరిస్తాడని సూటి అయిన మాటలు వీధి నుంచి వినబడ్డాయి. అవి ఎందుకు తప్పుతాయి? త్వరగా నా భార్యను విడిపించడం మంచిది అని ఆలోచించాడు వసుదేవుడు. మర్యాదతో కూడిన మంచి మాటలతో క్రూరుడైన కంసుని గౌరవించి సంస్తుతించాడు. మనసులో మంటగా ఉన్న పైకి నవ్వుతున్న ముఖముతో అనునయంగా నేర్పుగా ఇలా అన్నాడు వసుదేవుడు. బావా, ఈమెకు పుట్టే కొడుకుల వలన మరణిస్తామని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు? ఈమెకు పుట్టిన కొడుకులను అందరినీ వరుసగా నీకు సమర్పిస్తాను. వారిని నీవు చంపుదువుగాని. వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు తల పంకించి సంతోషించాడు. మంచి గుణాలను గ్రహించే వానిలాగున ప్రవర్తించి భయపడుతున్న చెల్లెలి కొప్పు విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు వసుదేవుడు కూడా బ్రతికి బయటపడ్డాననుకుని భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. కంసుని చేత నిరంతరం బాధలు పడి దేవకీదేవి అందరూ దేవతల భావం తాను పొంది ఏడాదికి ఒక్కరు చొప్పున 8 మంది కొడుకులను ఒక్క కూతురును కన్నది. ఆమె కన్న మొదటి కుమారుని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకుని వచ్చి అన్నమాట ప్రకారం కంసునికి ఇచ్చివేశాడు. ఇచ్చిన మాట తప్పకుండా, తాత్సారం చేయకుండా, మోసం చేయకుండా, బెంగపడకుండా కన్న కొడుకులను శత్రువునకు అప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప భూమి మీద ఇంకెవడు ఉన్నాడు? పరీక్షిత్ మహారాజా, సత్యమునందు నిశ్చలంగా నిలబడిన బుద్ధిమంతునికి కష్టమైన పని ఉండదు. జ్ఞాని అయిన వానికి ఇష్టమైనదంటూ ప్రత్యేకంగా ఉండదు. అజ్ఞాని అయిన వాడికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు.
పరమేశ్వర భక్తుడైన వానికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు. ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకును తీసుకుని వచ్చి అప్పగించిన వసుదేవుని మాట నిలుకడకు మెచ్చుకొని కంసుడు ఇలా అన్నాడు. బావా వసుదేవా, నీ ఈ కొడుకుని నీవే తీసుకొని వెళ్ళు. వీడి వలన నాకు భయం లేదు కనుక వీడి ఎడల నాకు కోపం లేదు. నీ 8వ పుత్రుడే నా పాలిట మృత్యువట. వాడు పుట్టిన వెంటనే వధిస్తాను అన్నాడు. కంసుడిలా ఇలా అనగానే వసుదేవుడు కొడుకును తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు. అయినా అతనికి సంతోషంగా లేదు. దుష్ట స్వభావుడైన కంసుని మాటలు విన్న ఎప్పుడేమో అని లోపల ఉలిక్కిపడుతూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాడు నారద మహర్షి కంసుని ఇంటికి పనిగట్టుకుని వచ్చాడు. ఏకాంతంగా కంసుని కలుసుకొని ఇలా చెప్పాడు. కంసరాజా, బ్రేపల్లెలో ఉన్న నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కుమారులు, బంధువులు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవుడు మొదలైన యాదవులు అందరూ దేవతలే గాని కేవలం మానవులు కారు. నీవు రాక్షసుడు. సర్వదేవత మయుడైన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు. భూమిని పాడు చేయడానికి పుట్టిన దుష్ట దైత్యులను అందరినీ సంహరిస్తాడు. ఇలా చెప్పి నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న కంసుడు ఎంతో ఆరాటం పొందాడు. యాదవులు దేవతలని నారాయణుని చేతి కత్తితో తెగి చనిపోయిన కాలనేమి తానే అని తెలుసుకున్నాడు. ఈ విధంగా తలుచుకొని మనసులో బెదిరిపోయాడు. ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు. వారి పుత్రులను విష్ణు స్వరూపులుగా స్మరించి వెంటనే సంహరించాడు. విజృంభించి యదుభోజ అందక దేశాలు ఏలుతున్న తన తండ్రి ఉగ్రసేనుణ్ణి పట్టి కారాగారంలో పెట్టాడు. పట్టుదల పట్టి సూరసేన దేశాలకు తానే రాజై పరిపాలించాడు. ఈ లోకంలో రాజులు రాజ్యకాంక్షతో తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, బంధువులు ఎవరైనా వారు లెక్క చేయరు. ఈ విధంగా రాజ్యం ఆక్రమించిన కంసుడు రాక్షసులను అనుచరులుగా కూడగట్టుకొని ఉన్నాడు. భానుడు, భౌముడు, మాగధుడు, మహాసేనుడు, కేసి, ధేనుకుడు, భకుడు, ప్రలంభుడు, తృణావర్తుడు, చానూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పూతన మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు. ఓడిపోయిన వాళ్ళు అవమానాలతో ముఖాలను వంచుకొని తమ ఇండ్లు విడిచి తమ పదవులు వదిలి దీనులై నిషధ, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకేయ, పాంచాల, సాళ్వ దేశాలు పట్టిపోయారు. కొందరు మాత్రం అసూయ వదిలి కంసుని సేవిస్తూ మధురలోనే ఉండిపోయారు. దేవకీదేవి కొడుకుల 6గురిని వెంటనే కంసుడు వధించాడు. ఆదిశేషుడనబడే మహనీయమైన మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు దేవకీదేవి గర్భాన 7వదిగా ప్రవేశించింది. ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని భావించి యోగమాయాదేవితో ఇలా అన్నాడు. భద్ర, నీవు గోపికలు ఉన్న రేపల్లెకు వెళ్ళు. వసుదేవుని భార్యలందరూ కంసుని చేత బంధితులై ఉన్నారు. కానీ రోహిణి అనే ఒక భార్య మాత్రం నందగోకులంలో తలదాచుకున్నది. ఆమె చక్కని గుణగణాలు కలిగినది. దేవకి కడుపులో ఉన్న శేషుడనే తేజస్సును నీవు బయటికి తీసి నేర్పుగా రోహిణి గర్భాన ప్రవేశపెట్టు. నేను ఆ అంశతో దేవకికి జన్మిస్తాను. ఆ తరువాత నందుని భార్య అయిన యశోదాదేవికి నీవు బిడ్డగా పుట్టగలవు. ఓ కళ్యాణమయ్యి, నీవు ఎన్నో రకాల సంపదలకు నిలయమని, ఏ కోరికలైనా తీర్చగలవని మానవులు భక్తితో నిన్ను పూజిస్తారు. నీకు కానుకలు బలులు ఇస్తారు. దేశంలో
వివిధ ప్రాంతాలలోనూ నిన్ను మానవులు దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద, అంబిక అని 14 పేర్లతో సేవిస్తారు. ఇక వెళ్ళిరా అని సర్వేశ్వరుడైన హరి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ యోగ నిద్రాదేవి మహాప్రసాదమని అంగీకరించి నమస్కారం చేసి సూటిగా భూలోకానికి వచ్చింది. దేవకీదేవి కడుపులో కాంతులు చిమ్ముతున్న గర్భాన్ని యోగ నిద్రాదేవి నెమ్మదిగా బయటకు తీసి రోహిణీదేవి గడుపులో ప్రవేశపెట్టి వెళ్ళిపోయింది. దేవకీదేవికి గర్భస్రావం జరిగిపోయిందని పౌరులందరూ బాధపడ్డారు. కొన్ని నెలలకు రోహిణీదేవి గర్భాన ఒక కుమారుడు పుట్టాడు. గర్భాన్ని బయటకు లాగడం ద్వారా పుట్టిన వాడు కనుక సంకర్షణుడు అని, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడని, అందరినీ ఆనందింపచేయువాడు కనుక రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి. అతడు చాలా గొప్పవాడు. అనంతరం శ్రీదేవికి భర్త అయిన విష్ణుదేవుని అంశ వసుదేవునిలో ప్రవేశించగా అతడు సూర్యకాంతితో ప్రకాశించాడు. పంచభూతాలకు, జీవులకు కూడా అది చూచి ఆనందం కలిగింది. ఆ వసుదేవుడు తనలో ప్రవేశించిన విష్ణు తేజాన్ని దేవకీదేవి యందు ప్రవేశింపచేశాడు. ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా నిండి ఉన్నది. అది అన్నింటికీ ఆత్మ అయినది. లోకాలను పునీతం చేయగలిగినది. లోకాలన్నిటికీ క్షేమం చేకూర్చేది. లక్ష్మీపతి అయిన విష్ణు దేవుని తేజస్సు అది. ఆ తేజస్సు అచ్చులో పోసినట్లు తనలో ప్రవేశించగా దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పు దిక్కు అనే శ్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్లు దేవకీదేవి దేదీప్యమానంగా ప్రకాశించింది. ఇంతవరకు విన్న పరీక్షత్ కుతూహలంతో ఆ తరువాత ఏం జరిగింది అని అడిగాడు. అందుకు శ్రీ సుఖ మహర్షి ఇలా చెప్పసాగాడు. ఎంతో బరువైన బ్రహ్మాండ భాండాలెన్నో తన కడుపులో దాచుకున్న విష్ణువు భూమిని ఉద్ధరించడానికి దేవకీదేవి కడుపులో ఉదయ సూర్యుని లాగున వృద్ధి పొందాడు. అప్పుడు దేవకీదేవికి గర్భవతులైన స్త్రీలకుండే లక్షణాలు కనిపించసాగాయి. స్వచ్ఛమైన ఆమె ముఖం తెల్లబడుతుండగా దుర్మార్గుల ముఖాలు కూడా తెల్లబోవడం మొదలెట్టాయి. ఆమె చనుమొనలు నల్లబడుతుండగా శత్రువుల కీర్తులు మాసిపోయి నల్లబడటం ప్రారంభమైంది. ఆమె పొత్తి కడుపుపై నూగారు మెరుస్తుండగా దుష్టుల ఇళ్లల్లో అపశకునాలైన ధూమరేఖలు పుట్టాయి. ఆమెకు ఆహారంపై కోరిక తప్పుతుండగా శత్రువులకు బెంగతో ఆహారం హితవు అవటం మానేవేసింది. ఆమెకు బడలిక వస్తూ ఉంటే శత్రువులలో తెలియని అలసట మొదలయ్యింది. ఆమెకు బద్ధకం కలుగుతూ ఉంటే శత్రువులు నిశ్చేష్టులు కావడం మొదలయ్యింది. శత్రువులు మట్టి కరవవలసిన స్థితి వస్తూ ఉన్నట్లు ఆమెకు మట్టి అంటే రుచి ఎక్కువైంది. ఈ విధంగా దేవకీదేవి కడుపులో విష్ణువు క్రమక్రమంగా వృద్ధి చెందసాగాడు. దేవదేవుడు పంచభూతాత్మకుడు అయిన విష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. పంచభూతాలలో జలములు వానిని చూడడానికి వెళ్ళినవా అన్నట్లు ఆమెకు చెమటలు పోయడం మొదలెట్టాయి. అగ్ని ఆ కడుపులోని పాపడిని సేవించడానికి వచ్చినట్లు ఆమె శరీరం కాంతితో మెరిసింది. గర్భస్థుడైన శిశువును వాయుదేవుడు సేవించబోతున్నట్లు ఆమెకు నిట్టూర్పులు ఎక్కువైనాయి. భూమి తన ఆ కడుపులోని బాలుని పూజించడానికి వెళ్ళినదా అన్నట్లు దేవకీదేవి మన్ను తినడం ఎక్కువైంది. గర్భంలో ఉన్న శిశువును సేవించడానికి ఆకాశం రూపం ధరించి వచ్చిందా అన్నట్లు కనిపించని ఆమె నడుము విశాలమయ్యింది. దేవకీదేవి గర్భాన రాక్షసులను సంహరించే విష్ణువు ఉండడం వల్ల ఆమెకు మలనూలు నెమ్మదిగా బిగిస్తూ ఉంటే శత్రువుల భార్యల మంగళసూత్రాల త్రాళ్ళు జారిపోసాగాయి.
ఆమె శరీరకాంతి హెచ్చుతూ ఉంటే పగవారి భార్యల శరీరకాంతులు మాసిపోసాగాయి. ఆమెకు ఆభరణాలు బరువు అవుతూ ఉంటే శత్రు భార్యల ఆభరణాలు సడిలిపోసాగాయి. ఆమె గర్భం బరువెక్కుతూ ఉంటే శత్రు భార్యల కడుపులు జారిపోసాగాయి. ఆమెకు ప్రసవించే దినాలు దగ్గరవుతున్న కొద్దీ శత్రు భార్యలు ముత్తైదువులుగా ఉండే దినాలు తరిగిపోసాగాయి. ఈ విధంగా లోకాలన్నిటినీ కడుపులో దాచుకున్న విష్ణువును తన గర్భంలో మోస్తూ ఉన్న దేవకీదేవి అన్నగారి ఇంట్లో బంధించబడి ఉన్నది. దుర్మార్గుడైన పండితునిలోని సరస్వతి వలె కుండ లోపల దీపకళిక వలె ఆమె నిర్బంధంలో అణిగిమణిగి ఉండిపోయింది. అంతకంతకు అతిశయించుచున్న ఆమె ముఖంలోని కాంతిని, శరీరపు మెరుపులను, అందాన్ని చూచి కంసుడు నిశ్చేష్టుడవుతున్నాడు. తరచూ భయపడుతూ తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈమె గర్భం చూస్తూ ఉంటే నా గుండె బరివెక్కిపోతున్నది, మనసు కలవరపడిపోతున్నది. ఇంతకుముందు ఏ గర్భాన్ని చూచినా ఇలా లేదు. ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉంటాడు. ఇక ఏమి ఆలోచించాలి, ఏమిటి చేయడం? రోజు రోజుకి ఈమె గర్భం కాంతివంతమవుతూ ఉంది. గర్భవతి చెల్లెలు, ఆడకూతురు ఈమెను ఎట్లా చంపేది? ఎందుకు వచ్చిన గొడవ అని చంపితినా నా ఐశ్వర్యము, ఆయువు, కీర్తి, ధర్మం అన్నీ నాశనమైపోతాయి. వావి వరుసలు చూడని క్రూరుడు, బ్రతికినా చచ్చినవాడే అని నిందిస్తారు లోకులు. అలాంటి వారు నరకానికి పోతాడు. దుష్టుడనే పేరుతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా? ఇలా నిర్ణయించుకొని కౌర్యం మాని ధైర్యం తెచ్చుకొని గాంభీర్యం పైన పులుముకొని సూర్యుని వలె ప్రవర్తించాడు. చెల్లెలని చంపడం మహాపాపమని గట్టిగా భావించాడు. ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా మౌనిలాగా శాంత స్వభావం ప్రకటిస్తూ ఉండిపోయాడు. అయినా లోపల మాత్రం కంసుడు భయపడుతూనే ఉన్నాడు. తప్పించుకోలేని గొప్ప శత్రుత్వం పుట్టుకొని వచ్చింది. ఇంకెలాగా ఈమెకు విష్ణువు పుడతాడో ఏమిటో, పుట్టగానే పురిటింటిలోనే వాడిని పట్టుకొని చంపివేస్తాను అంటూ దేవకి ప్రసవించే సమయం కోసం ఎదురు చూడసాగాడు కంసుడు. విష్ణువుతో సంభవించిన శత్రుత్వం కారణంగా కంసునికి విష్ణువు తప్ప ఇతర విషయం అంటూ ఏమీ లేకుండా పోయింది. తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తున్నా, ఉన్నా, కూర్చున్నా, లేచినా ఎల్లప్పుడూ విష్ణువుని స్మరించసాగాడు. క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా విష్ణుమయంగానే దర్శించసాగింది. చెవులకు ఏ శబ్దం వినబడినా అది విష్ణుదేవుని మాటేనని వింటూ ఉన్నాడు. కనులకేది కనిపించినా అది విష్ణువు రూపమేనని చూస్తున్నాడు. శరీరానికి గడ్డి పరక తగిలినా విష్ణు చేయి తగిలిందేమోనని ఉలిక్కి పడుతున్నాడు. ముక్కుకు ఏ వాసన సోకినా అది విష్ణువు మెడలోని వనమాలిక వాసనేమోనని అదిరిపడుతున్నాడు. తాను ఏ మాట ఉచ్చరించినా విష్ణువు పేరు పలికానేమో అని భ్రమపడి విష్ణు పేరే పలుకుతున్నాడు. ఎటువంటి ఆలోచనలు వచ్చినా ఆ విష్ణువును గురించిన ఆలోచనలేమోనని ఆగ్రహం తెచ్చుకుంటున్నాడు. ఇలా ఉండగా బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు దేవతలతోనూ నారదాది మనులతోనూ అనుచరులతోనూ కలిసి దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈ విధంగా స్తోత్రం చేశారు. మహానుభావ, నీవు సత్యమే వ్రతంగా కలవాడవు. నిత్యతత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారం. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అయినా కాలంలో నీవు ఉంటావు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని 5 భూతాలు నీయందే జన్మిస్తున్నాయి. ఆ 5 భూతాలలోనూ నీవే నిండి ఉన్నావు. పంచభూతాలు ప్రళయంలో అణగిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు. సృష్టిలో ఉన్న సత్యం అనేది నీ వాక్కు. అన్నింటినీ సమానంగా చూడడం అనేది నీవే నిర్వర్తిస్తూ ఉంటావు. అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము. మాయా
అనేది నీది ఆధీనంలో ఉంటుంది. ఆ మాయచే నీ ఆధీనంలో ఉంటుంది. ఆ మాయచేత జ్ఞానం కప్పబడి అజ్ఞానం ఆవరించిన వారు నీ యందు భేదభావం వహించి ఉంటారు. కానీ జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ అనగలుగుతారు. జీవులకందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారమనే వృక్షం ఒకటి ఉంటుంది. దానికి ప్రకృతి అనేది పాదు, సుఖ దుఃఖాలనేవి 2 ఫలాలు. సత్యము, రజస్సు, తపస్సు అనే గుణాలు 3 దానికి వేళ్ళు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థాలు. రసాలు దానికి శబ్ద, స్పర్శ, రూపం, రుచి, వాసన అనే 5 ఇంద్రియాలు కలిగించే విధానం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అనే ఆ 6 స్వభావాలు. ఆ వృక్షానికి గల 6 ఊర్ములు. ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మరణము అనేవి రస, రక్తం, మాంసం, మేధస్సు, ఆస్తి, మధ్య, శుక్రము అని 7 ధాతువులు. ఆ వృక్షానికి గల 7 పొరలు. ఇంత తెలిసి ఇంకా తొట్రుపాటు పడడం ఎందుకు? పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం అనే 8 ఆ వృక్షానికి కొమ్మలు. కన్నులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు, మలమూత్ర ద్వారాలు అనే 9 ఆ వృక్షానికి గల 9 రంధ్రాలు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.